మధ్యాహ్నం 2 గంటలలోపు పేట్ బషీరాబాద్ పిఎస్ కు రావాలని బండి భగీరథ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోక్సో కేసులో సెక్షన్లు మార్చి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కరీంనగర్ లో నోటీసులు ఇచ్చే సమయంలో భగీరథ్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. దీంతో ఇవాళ పోలీసుల ముందు భగీరథ్ హాజరవుతారా లేదా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. డీటెయిల్స్ అందించేందుకు పేట్ బషీరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ రాకేష్ అందుబాటులో ఉన్నారు. రాకేష్, చెప్పండి, ఇవాళ పోలీసుల ముందు భగీరథ్ హాజరవుతారా లేదా? నమోదైన పోక్సో కేసు విషయంలో విచారణకు హాజరు కావాలని కూడా నిన్న పేట్ బషీరాబాద్ పోలీసులు బండి సంజయ్ ఘోష్ బండి భగీరథకు నోటీసులు జారీ చేశారు. నిన్న కరీంనగర్ వెళ్లిన పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకి నోటీసులు అందజేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు పేర్కొనడం జరిగింది. దీంతో పాటు మొదట పెంచిన సెక్షన్లు కాకుండా మరికొన్ని సెక్షన్లు చేసి ఈ యొక్క నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే బండి భగీరథ హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ విషయంలో రాజకీయ పార్టీల ఒత్తిడి కూడా తీవ్రంగా నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళా సంఘాలతో తీవ్రమైంది. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసేందుకు మహిళా సంఘాలు సిద్ధమయ్యాయి. చాలా వరకు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరికాసేపట్లో వాళ్ళు నిరసనకు దిగుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు సాయంత్రము కూడా ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న పెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ తన కొడుకులను కాపాడుతున్నారంటూ కూడా ఇక్కడ మహిళా సంఘాలు అలాగే అటు బీఆర్ఎస్ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పైన కానీ పోలీసుల పైన కానీ తీవ్ర ఒత్తిడి కేసులో నెలకొని ఉందని కూడా చెప్పుకుంటూ పోలీసులే పరోక్షంగా బండి భగీరథను కాపాడుతున్నారనే ఒక చర్చనైతే వాళ్ళు గమనించిన పరిస్థితి ఉంటుంది. మనం చూస్తున్నాం ఐఎస్సీ సంబంధించి పాటు ఐఎస్సీ సంబంధించిన మహిళా మిత్రులందరూ కూడా మొత్తం పేట్ బషీరాబాద్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. భగీరథను గట్టిగా అరెస్ట్ చేయాలి, పోలీసులు కేసు కొరకొచ్చి ఆలోచనగా కనిపిస్తుంది. ఈ నిరసన ఇతర కేసుల విషయంలో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తూ కేవలం ఈ కేసు విషయంలో మాత్రమే ఎందుకు ఇలా పట్టించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారనే ఒక చర్చనైతే వీళ్ళు లేవనెత్తిన పరిస్థితి కనబడుతోంది. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం, నుంచి ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, డిమాండ్ ఏం చెప్తున్నారు? మనం డిమాండ్స్ ఏం ముందు పెట్టబోతున్నారు? పోలీసుల ముందు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం అనేటువంటిది పోలీసుల అలసత్వాన్ని తెలియజేస్తా ఉంది. దీని వెనుక ప్రభుత్వ హస్తం కూడా ఉండబట్టే పోలీసులు ఇంత అలసత్వంగా ఉన్నారు. లేకపోతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది వాళ్ళకి? మేము ఇవాళ డిమాండ్ చేసేది ఏంటంటే బాధితురాలిపైన కేసు నమోదు చేశారు. బాధితురాలిపైన కేసు నమోదు చేయడం ఏంటి? హనీ ట్రాప్ కేసు అంట. హనీ ట్రాప్ కేసు ఎందుకు పెడతారు, దేనికి పెడతారు అంటే ఈ కేసును పక్కదారి పట్టించడం కోసం ఖచ్చితంగా కేంద్ర సహాయ మంత్రి ఈ పని చేశాడు అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. కేసులో ఇద్దరు కూడా ఫిర్యాదు చేశారు. విక్టిము అలాగే సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇద్దరు కూడా బాధితులుగానే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 2 కోణాల్లో కూడా విచారణ చేపడుతున్నారు పోలీసులు. సిట్ ఏర్పాటు చేశాం, ఒక మహిళా ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించాం, విచారణ కొనసాగుతుందనే అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది కదా. అది ఎట్లా అవుతుంది? ఇద్దరు ఒకే ఎందుకు అవుతుంది? ఒక మైనర్ బాలిక ఒక మేజర్ ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ఆ రకమైనటువంటి లైంగిక హింసలకు పాల్పడితే, లైంగిక వేధింపులకు పాల్పడితే ఇద్దరు ఒకే రకమైనటువంటి వైఖరితో చూడటం అనేటువంటిది మొదటి తప్పుగా మేము ప్రగతిశీల మహిళా సంఘంగా భావిస్తా ఉన్నాం. ఇక్కడ రాజకీయ పరంగా తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసును తెరపైకి తీసుకొచ్చారనేది బండి సంజయ్ వాదన. రాజకీయం దేని గురించి అండి? రాజకీయం వాళ్ళు ఏమన్నా అమ్మాయి కుటుంబం ఏమన్నా రాజకీయాల్లో ఉన్నారా? ఆ అమ్మాయి కుటుంబం ఏమన్నా రాజకీయాల్లో ఉన్నారా? ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో సహా ఆయనకు సపోర్ట్ చేయబట్టే ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదని మేము భావిస్తున్నాం. ఎవరు రాజకీయం చేయడానికి ఆస్కారం ఉంది? ఇక్కడ తన రాజకీయ అధికార ప్రాబల్యాన్ని ఉపయోగించుకొని ఆ కేసు నుంచి తన కొడుకును తప్పించడం కోసం ప్రయత్నంలో భాగంగానే ఇవాళ హనీ ట్రాప్ కేసు పెట్టాడు అనేటువంటిది మేము బలంగా భావిస్తున్నాం. హనీ ట్రాప్ కేసు పెట్టడం అంటే ఈ కేసును పక్కదారి పట్టించడమే. నేరస్తుడు బండి సంజయ్ కూడా అవుతాడు అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. ఈ నిరసన వ్యక్తం అయితే ప్రస్తుతం పేట్ బషీరాబాద్ ముందు ఈ మహిళా సంఘాల నేతలందరూ కూడా వ్యక్తం
చేస్తున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పైన కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఒకవైపు పొలిటికల్ ప్రజలు, ఇటు మహిళా సంఘాల నుంచి ప్రెజర్ వస్తుండడంతో ఇటు పోలీసులు కూడా తీవ్ర ఒత్తిడి నెలకొంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు సమయం భగీరథకి ఇచ్చారు కాబట్టి ఆ లోపు హాజరవుతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే తనకు మధ్యంతర బెయిల్ కావాలంటూ కూడా బండి భగీరథు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రేపు హైకోర్టు ఈ పిటిషన్ విచారించబోతా ఉన్నారు. అప్పటి వరకు వేచి చూసి ఆ తర్వాత పోలీసుల ముందు ఏమైనా హాజరవుతారనేది చూడాలి. మొత్తానికైతే ఇటు పొలిటికల్ టర్న్ ఈ కేసు తీసుకోవడంతో పోలీసులు ఇటు ఈ విషయంలో గోప్యంగా ఉంచుతున్నారు, విచారణను కూడా Okay. గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి కనబడుతోంది. ఓవైపు రాజకీయపరమైన విమర్శలు అధికార విపక్షాల మధ్య వస్తున్నాయి, ఇటు మహిళా సంఘాల Right. ఒత్తిడి అనేది థ్యాంక్ యూ రాకేష్.